అల్లాహ్ హజరత్ అలీ గారిని భూమిపైకి పంపించక ముందే మన ప్రియ ప్రవక్త గారు రోజంతా కొండపైకి వెళ్లి రాత్రంతా ప్రార్థన చేశారు. ఆయన జన్మించిన రాత్రి ప్రజలందరికీ చాలా విచిత్రంగా కనిపించింది. నొప్పులతో అలీ గారి తల్లి ఫాతిమా బింతే గారు కాబాని చేరారు. అప్పుడు అల్లాహ్ ఆయన స్వరాన్ని ఇలా వినిపించారు: ఓ ఫాతిమా, భయపడకు. నీకోసం జన్మించబోయే ఈ బిడ్డ కోసం కాబా తలుపులు తెరవబడ్డాయి. నీకు లోపలికి స్వాగతం. కాబా లోపల ఆమెకు తోడుగా స్వర్గపు స్త్రీలను దైవం పంపించారు. మరుసటి రోజు ఆమె 12 మగబిడ్డతో బయటకు వచ్చారు. హజరత్ అలీ గారు చిన్నప్పటి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దనే పెరిగారు. ఆయన 10 సంవత్సరాల వయసులోనే ఇస్లాంను స్వీకరించారు. ఈయన ఎల్లప్పుడూ దైవ విశ్వాసానికి కట్టుబడి ఉండేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె అయిన ఫాతిమా జహరా గారిని ఈయన వివాహమాడారు. ఖైబర్ అనే యుద్ధంలో ఈయన 900 కిలోల అతిపెద్ద తలుపును శత్రువులపై విసిరారు. ఈయన యుద్ధంలో ఉపయోగించే ప్రత్యేకమైన కత్తి పేరే జుల్ఫికార్. ఈయన గారి జీవితంలో దైవం అల్లాహ్ ఎన్నో మహిమలను చూపించారు. హజరత్ హసన్ మరియు హుసేన్ గార్ల తండ్రి గారే హజరత్ అలీ గారు. ఈయన పూర్తిగా దైవ ప్రార్థనలో ఉన్నప్పుడు శత్రువులు వెనుక నుండి తలపై ఖడ్గంతో ఆయన్ను వధించారు. శారీరకంగా ఆయన మరణించిన ఆయన ఎప్పటికీ సజీవంగానే ఉంటారు.